హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ తుఫాను. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను కంప్లీట్ గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. గత 20 రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాలలోని వర్షాలు దంచికొట్టాయి. భారీ వర్షాలు కృష్ణా, గోదావరి వరదల దాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు వరద బాధితులుగా మారారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు వరద ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో మళ్లీ వాతావరణ శాఖ షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలోని ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పంట పొలాలలోని పనిచేసే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. త్వరలో మరోమారు తుఫాను కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.